మన విశ్వం. మనందరం ఇప్పుడు విశ్వంలో అడుగు పెడుతున్నాం. విశ్వం, అవర్ యూనివర్స్. విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అని పిలుస్తారు. ఖగోళ శాస్త్రం. దీన్ని ఇంగ్లీష్లో కాస్మాలజీ అని పిలుస్తారు. కాస్మాలజీ, ఖగోళ శాస్త్రం. దీన్నే అమెరికన్స్ ఏమంటారంటే ఆస్ట్రానమీ అని పిలుస్తారు. ఆస్ట్రానమీ అని పిలుస్తారు. అమెరికన్స్ దీన్ని ఆస్ట్రానమీ అని పిలుస్తారు. రైట్. అసలు విశ్వం ఎలా పుట్టింది అని తెలియజేసే సిద్ధాంతాలు అనేకం ఉన్నాయి. వాటిలో ప్రపంచంలో ఎక్కువ మంది ఖగోళ శాస్త్రవేత్తల చేత ఆమోదం పొందిన సిద్ధాంతం ఏది అంటే మహా విస్ఫోటన సిద్ధాంతం. మహావిస్ఫోటన సిద్ధాంతం. దీన్ని ఇంగ్లీష్లో బిగ్ బ్యాంగ్ థియరీ అని పిలుస్తారు. బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు ఎవరు అంటే అబ్బే జార్జియస్ లైమెట్రే. అబ్బే జార్జియస్ లైమెట్రే, హూ బిలాంగ్స్ టు బెల్జియం. బెల్జియం దేశానికి చెందిన శాస్త్రవేత్త అబ్బే జార్జియస్ లైమెట్రే. ఇతడు ఈ బిగ్ బ్యాంగ్ థియరీ, మహా విస్ఫోటన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే ఏంటండి, ప్రస్తుతం మనం భావిస్తున్న ఈ విశ్వమంతా ఒకప్పుడు ఒక బంతి వలె, ముద్ద వలె దగ్గరకు నొక్కబడి ఉండేది. అంతర్గతంగా జరిగిన సేంద్రియపరమైన రసాయనిక చర్యల కారణంగా ఇది తీవ్రమైన విస్ఫోటనానికి గురై, పేలుడికి గురై, బిగ్ అంటే పెద్దది, బ్యాంగ్ విస్ఫోటనం, అంతర్గతంగా జరిగిన సేంద్రియపరమైన రసాయనిక చర్యల కారణంగా తీవ్రమైన విస్ఫోటనం సంభవించి ఒకే ముద్దలాగా ఉన్న పదార్థం అంతా ముక్కలు ముక్కలుగా మారి కోటాను కోట్ల కిలోమీటర్ల దూరాలకి విసిరివేయబడి విశ్వం అనేది వ్యాప్తి చెందినది అని తెలియజేసే సిద్ధాంతమే మహా విస్ఫోటన సిద్ధాంతం. ప్రపంచంలో ఎక్కువ మంది ఖగోళ శాస్త్రవేత్తలచే ఆమోదం పొందిన విశ్వావిర్భావ సిద్ధాంతం ఈ మహా విస్ఫోటన సిద్ధాంతం. దీన్ని బేస్ చేసుకుని అనేక మంది శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలను రూపొందించారు. అందులో మరొకటి ఏది అంటే డోలన సిద్ధాంతం. దీని ఇంగ్లీష్లో పల్సేటింగ్ థియరీ. పల్సేటింగ్ థియరీ లేదా దీన్ని ఎసిలేటింగ్ థియరీ. ఎసిలేటింగ్ థియరీ అని పిలుస్తారు. తెలుగులో దీన్ని డోలనా సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు అలెన్ శాండర్స్, who belongs to బ్రిటిష్ శాస్త్రవేత్త అలెన్ శాండర్స్. డోలనా సిద్ధాంతం. మరి ఇతనేం చెప్పాడండి, తీవ్రమైన విస్ఫోటనం కారణంగా ఏర్పడిన విశ్వం కొన్ని కోట్ల సంవత్సరాల పాటు వ్యాకోచించి మరికొన్ని కోట్ల సంవత్సరాల పాటు సంకోచిస్తుంది. అంటే విశ్వం అనేది సంకోచ వ్యాకోచాలకు గురి అవుతుంది అని తెలియజేసే సిద్ధాంతం డోలనా సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు అలెన్ శాండర్స్ అనే అతను. నెక్స్ట్ నిహారికలు. ఇన్ ఇంగ్లీష్లో నెబ్యులాస్. నిహారికలు.
అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి. వినీల ఆకాశంలో దుమ్ము ధూళి కణాలు వేడి వాయువులతో కూడుకొని వేగంగా తిరిగే దట్టమైన మేఘాలని నిహారికలను పిలుస్తారు. మరొక్కసారి, వినీల ఆకాశంలో దుమ్ము ధూళి కణాలు వేడి వాయువులతో కూడుకొని వేగంగా తిరిగే మేఘాలు నిహారికలు. The thickest clouds, including the dust particles and hottest gases, and turn around themselves with heavy velocity are called nebulas. ఇంతకీ ఈ నిహారికల్ని కనుగొన్నవాడు ఎవరు అంటే హ్యూజెన్స్ అనే శాస్త్రవేత్త. నిహారికల్ని కనుగొన్నవాడు హ్యూజెన్స్. ఇతడు ఆస్ట్రియా దేశానికి చెందినవాడు. నిహారికల్ని కనుగొన్న శాస్త్రవేత్త హ్యూజెన్స్. నిహారికలు అంటే వినీల ఆకాశంలో దుమ్ము ధూళి కణాలు వేడి వాయువులతో కూడుకొని వేగంగా తిరిగే దట్టమైన మేఘాలు. ఈ నిహారికల్లో దుమ్ము ధూళి కణాలు ఉంటాయి. ఇవి ఒకదాన్ని ఒకటి ఢీకొన్నప్పుడు దాంట్లో మూమెంట్ అంటే చలనం అనేది ప్రారంభమైంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ జాగ్రత్తగా వినండి. రైట్, నిహారికలలోని అణువుల అభిసరణ వలన చలనం ప్రారంభమైనది. The movement is occurring in the nebulas because of the frictional process of the dust particles. It was stated by Immanuel Kant. Immanuel Kant, who belongs to British. ఇతడు కూడా బ్రిటిషర్. అంటే నిహారికలలోని అణువుల అభిసరణ వలన చలనం అనేది ప్రారంభం. నిహారికలు అంటే ఏం చెప్పుకున్నాం మనం? దుమ్ము ధూళి కణాలు వేడి వాయువులతో కూడుకొని వేగంగా తిరిగి అని చెప్పుకున్నాం. అవి వేగంగా తిరగడానికి కారణం ఏంటి అంటే అందులో ఉన్న దుమ్ము ధూళి కణాలు ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టడం అని తెలియజేసిన వాడు మనకి ఇమాన్యుయల్ కాంట్, బ్రిటిష్ శాస్త్రవేత్త. దీంట్లోనే ఇంకొక విషయం స్ట్రైక్ అయింది. ఏంటది? నిహారికల్లో అణువులు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు మనకి ఉష్ణశక్తి కాంతి శక్తి జనిస్తుంది. అలాగా ఆ ఉష్ణశక్తి 1,000,000 డిగ్రీ అయిందనుకోండి. సో నిహారికలలోని ఉష్ణ తీవ్రత కనీసం 1,000,000 డిగ్రీ సెల్సియస్ అయితే అంటే 10 లక్షల డిగ్రీల సెల్సియస్ అయితే అక్కడ ఏర్పడతాయి ఏంటంటే నక్షత్రాలు. అమ్మయ్య, మనకి ఇప్పటికీ తెలిసిన పదం ఒకటి వినబడింది, నక్షత్రాలు. నక్షత్రాలు ఇంగ్లీష్లో ఏమంటాం? స్టార్స్. ఇప్పుడు చూద్దాం, నక్షత్రాల యొక్క జన్మస్థలాలు ఏవి అంటే నిహారికలు. నక్షత్రాల మాతృకలు ఏవి అంటే నిహారికలు. The birthplace of the stars is nebula. అంటే నక్షత్రాలు దేంట్లో పుడతాయి? నిహారికల్లో జన్మిస్తాయి. నక్షత్రం అంటే ఏంటి? ఇప్పుడు నక్షత్రం యొక్క డెఫినేషన్: స్వయం ప్రకాశ శక్తిని కలిగిన ఖగోళ పదార్థాలని నక్షత్రాలను పిలుస్తారు. The self-illuminating bodies in the universe are called stars. Stars are originating in the nebulas. నక్షత్రాల యొక్క జన్మస్థలాలు నిహారికలు. రైట్, ఇప్పుడు చూద్దాం నక్షత్రాలు. స్టార్స్. ఇప్పుడు చూడండి, నక్షత్రాల యొక్క జన్మస్థలాలు నిహారికలు. నక్షత్రం ఏర్పడాలంటే ఉండవలసిన కనీస ఉష్ణోగ్రత ఎంతంటే 1,000,000 డిగ్రీ సెల్సియస్ లేదా 10 లక్షల డిగ్రీ సెల్సియస్ ఉంటే, అంటే నిహారికల్లో కనీసం 1,000,000 డిగ్రీ సెల్సియస్ ఏర్పడితే అక్కడ ఒక నక్షత్రం అనేది ఏర్పడుతుంది. నక్షత్రం అంటే ఏంటి? స్వయం ప్రకాశ శక్తిని కలిగిన ఖగోళ పదార్థాలు నక్షత్రాలు. స్టార్స్ ఆర్ సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ బాడీస్ ఇన్ ద యూనివర్స్. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని విషయాలు. ఇంతవరకు విశ్వంలో కనుగొన్న అతిపెద్ద నక్షత్రం ఏది? నెంబర్ 1, అతిపెద్ద నక్షత్రం ఏది అంటే యువై స్క్విటీ.
UYQT. ఇంతవరకు విశ్వంలో కనుగొన్న అతిపెద్ద నక్షత్రం పేరు UYQT. మరి రెండవ పెద్ద నక్షత్రం ఏది అంటే జెటిల్గ్లక్స్. రెండవ పెద్ద నక్షత్రం జెటిల్గ్లక్స్. నెక్స్ట్ అతి ప్రకాశవంతమైన నక్షత్రం. ప్రకాశవంతమైన నక్షత్రం ఏది అంటే సిరియస్ ఏ. సిరియస్ ఏ. భూమికి సూర్యుడి తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అంటే భూమికి సూర్యుడి తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటౌరి. ప్రాక్సిమా సెంటౌరి. ప్రాక్సిమా సెంటౌరి. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. భూమికి సూర్యుడి తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం ద సెకండ్ నియరెస్ట్ స్టార్ టు ది ఎర్త్ ఈజ్ ప్రాక్సిమా సెంటౌరి. ద నియరెస్ట్ స్టార్ టు ది ఎర్త్ ఈజ్ సన్. రైట్. ఇవి నక్షత్రాలు, వాటి వివరాలు, వాటికి సంబంధించిన సమాచారం. గెలాక్సీ. గెలాక్సీ గెలాక్సీ. వాట్ ఇస్ మీన్ బై గెలాక్సీ? గెలాక్సీ అంటే ఏంటి? కొన్ని కోట్ల నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అని పిలుస్తారు. గ్రూప్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఈజ్ కాల్డ్ ఏ గెలాక్సీ. కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం, దీన్నే మనం గెలాక్సీ. దీన్నే మనకు విధంగా మనం నక్షత్రాల దీవి, నక్షత్ర పుంజము అని పిలుస్తాం. నక్షత్ర దీవి, నక్షత్ర పుంజము. సో గ్రూప్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఈజ్ కాల్డ్ ఏ గెలాక్సీ. ఒక్కొక్క గెలాక్సీలో సగటున ఉండే నక్షత్రాల సంఖ్య ఎంత అంటే 1 బిలియన్ టు 10 బిలియన్స్. ఒక బిలియన్ అంటే ఎంత అండి? ఈజ్ ఈక్వల్ టు 100 కోట్లు. ఒక్కొక్క గెలాక్సీలో సగటు నుండే నక్షత్రాల సంఖ్య 1 బిలియన్ టు 10 బిలియన్స్. 100 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు నక్షత్రాలు ఉంటాయి. ఇంతవరకు విశ్వంలో కనుగొన్న గెలాక్సీల్లో అతిపెద్ద గెలాక్సీ ఏది అంటే అతిపెద్ద గెలాక్సీ IC1101. IC1101 అనే గెలాక్సీ ఇంతవరకు విశ్వంలో కనుగొన్న గెలాక్సీల్లో అతిపెద్ద గెలాక్సీ. మరి రెండవ పెద్ద గెలాక్సీ, రెండవ పెద్ద గెలాక్సీ పేరు ఎల్సియోనిస్. ఎల్సియోనియస్ అని ఇది ప్రొనౌన్సియేషన్. ఎల్సియోనిస్ లేదా ఎల్సియోనియస్ అని కూడా చెప్తాం. సో రెండవ పెద్ద గెలాక్సీ పేరు. ఆ తర్వాత మూడవది హైడ్రా. మూడవ పెద్ద గెలాక్సీ పేరు హైడ్రా. రైట్. ఇది మూడవ పెద్ద గెలాక్సీ. అయితే సూర్యుడు సౌర కుటుంబంతో సహా నివసిస్తున్న గెలాక్సీ పేరు ఏది అడగచ్చు. సూర్యుడు సౌర కుటుంబంతో సహా నివసిస్తున్న గెలాక్సీ పేరు పాలపుంత అని తెలుగులో పిలుస్తారు. దీన్ని పాలపుంత లేదా దీన్నే ఆకాశగంగ. ఇన్ ఇంగ్లీష్లో మిల్కీ వే. మిల్కీ వే. దీన్నే తెలుగులో మరొక విధంగా క్షీరపదము అని కూడా పిలుస్తారు. క్షీరపదము. సో పాలపుంత అన్న, ఆకాశగంగ అన్న, మిల్కీ వే అన్న, క్షీరపదం అన్న ఒక్కటే. ఏంటి దీని ప్రత్యేకత? సూర్యుడు సౌర కుటుంబంతో సహా నివసిస్తున్న గెలాక్సీ పేరు పాలపుంత. రైట్.
ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని వివరాలు. పాలపుంత, దీనికి సంబంధించిన కొన్ని వివరాలు. పాలపుంత ఆకారం ఏంటి అని అడుగుతాడు. అండాకారం లేదా దీన్ని మరొక విధంగా సర్పిలాకారం, స్పెరకిల్ షేప్. పాలపుంత ఆకారం అండాకారం లేదా సర్పిలాకారం, స్పెరకిల్ షేప్. పాలపుంతలో ఉన్న నక్షత్రాల సంఖ్య ఎంత అంటే 1.5 బిలియన్స్. 1.5 బిలియన్స్ లేదా దీన్ని 1 బిలియన్ అంటే 100 కోట్లు అని చెప్పుకున్నాం. 0.5 బిలియన్స్ అంటే 50 కోట్లు, అంటే 150 కోట్లు. లేదా దీన్ని మరొక విధంగా మిలియన్లు చూస్తే 1500 మిలియన్లు. సో పాలపుంతలో ఉండే నక్షత్రాల సంఖ్య 1.5 బిలియన్స్ లేదా 150 కోట్లు లేదా 1500 మిలియన్లు. పాలపుంతకి సమీపంలో ఇంకో గెలాక్సీ ఉంది. ఆ గెలాక్సీ పేరు ఆండ్రోమెడా. సో పాలపుంతకి సమీపంలో ఉన్న గెలాక్సీ పేరు ఆండ్రోమెడా అని పిలుస్తాం. ఇది పాలపుంతకి సంబంధించిన వివరాలు, దానికి సంబంధించిన సమాచారం. సో సూర్యుడి సౌర కుటుంబంతో సహా నివసిస్తున్న గెలాక్సీ పేరు పాలపుంత లేదా ఆకాశగంగా లేదా మిల్కీవే లేదా క్షీరపదం. దీని ఆకారం అండాకారం లేదా సర్పిలాకారం. ఇందులోని నక్షత్రాల సంఖ్య 1.5 బిలియన్స్ లేదా 150 కోట్లు లేదా 1500 మిలియన్లు. పాలపుంతకి సమీపంలో ఉన్న గెలాక్సీ పేరు ఆండ్రోమెడా. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం, ఈ పాలపుంతని వివిధ ప్రాంతాల వాళ్ళు భూమిపై వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. అదేంటో చూద్దాం. ప్రాంతం, రీజియన్ లేదా జాతులు, రేసెస్. పాలపుంత పేర్లు. నేమ్డ్ యాజ్. ఫస్ట్ వన్ ఎస్కిమోలు. ఎస్కిమోస్. వీళ్ళు ఏ ప్రాంతంలో ఉంటారు, ఎక్కడ ఉంటారంటే వీళ్ళు కెనడా దేశపు టండ్రావాసులు అండి. కెనడా దేశంలో మంచుతో కప్పబడిన ఎడారి ప్రాంతాల్లో నివసించే వారిని ఎస్కిమోలను పిలుస్తారు. వీళ్ళు పాలపుంతను ఏమని పిలుస్తారంటే తెల్లని బూడిద మార్గం, పాత్ ఆఫ్ యాషెస్ అని పిలుస్తారు. పాత్ ఆఫ్ యాషెస్, తెల్లని బూడిద మార్గం, ఎస్కిమోలు. రెండవది హిబ్రూ జాతి వారు. ఆసియాలో నివసిస్తారు వీళ్ళు. కాంతి నది అని పిలుస్తారు. కాంతి నది, బ్రైటెస్ట్ రివర్. బ్రైటెస్ట్ రివర్, కాంతి నది అని పిలుస్తారు. నెక్స్ట్ మధ్య ఆసియా వాసులు. మధ్య ఆసియా వాసులు ఇలా ఉంటారంటే దేవుని పాదముద్రలు, దేవుని పాదముద్రలు, ఫుట్ ప్రింట్స్ ఆఫ్ గాడ్. ఫుట్ ప్రింట్స్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ గ్రీకులు. స్వర్గానికి రహదారి. స్వర్గానికి రహదారి.
రోడ్వే టు హెవెన్, రోడ్వే టు హెవెన్, స్వర్గానికి రహదారి. చైనీయులు, చైనీస్. ఖగోళ నది, సెలెస్టియల్ రివర్. సెలెస్టియల్ రివర్. ఈ విధంగా పాలపుంతని భూమిపై వివిధ ప్రాంతాల వాళ్ళు వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఎస్కిమోలు కెనడా ప్రాంతంలో నివసిస్తారు. వీళ్ళు తెల్లని బూడిద మార్గం, పాత్ ఆఫ్ యాషెస్ అని పిలుస్తాం. హిబ్రూ జాతి వారు కాంతి నది, బ్రైటెస్ట్ రివర్ అని పిలుస్తారు. మధ్యాసివాల్ దేవుని పాదముద్రలు, ఫుట్ ప్రింట్స్ ఆఫ్ గాడ్ అని పిలుస్తాం. గ్రీకులు స్వర్గానికి రహదారి, రోడ్వే టు ది హెవెన్ అని పిలుస్తాం. చైనీయులు ఖగోళ నది, సెలెస్టియల్ రివర్ అని పిలుస్తారు. పాలపుంతకి భూమిపై వివిధ ప్రాంతాల వాళ్ళు పెట్టిన వివిధ రకాల పేర్లు. నెక్స్ట్ మనందరం ఇప్పుడు పాలపుంతలో అడుగుపెట్టాం. ఎటు చూసినా మనకి నక్షత్రాలు కనపడతాయి. 150 కోట్ల నక్షత్రాలు, అంటే 1.5 బిలియన్ స్టార్స్. దీంట్లో సూర్యుడు, అమ్మాయ మనం అనుకున్న పేరు ఇప్పుడు వచ్చిందండి. రైట్, సూర్యుడు. సూర్యుడు, సన్. సూర్యుడు సౌర కుటుంబంతో సహా నివసిస్తున్న గెలాక్సీ పేరు పాలపుంత. ఇప్పుడు సూర్యుడి గురించి వివరాలు చూద్దాం. సూర్యుడు మండుచున్న వాయుగోళం. సూర్యుడు మండుతున్న వాయుగోళం. బయట పుస్తకాల్లో మనకి సూర్యుడు మండుతున్న అగ్నిగోళం అని ఉంటుంది. మండుతున్న అనే పదంలోనే అగ్ని అనే పదం ఇముడు ఉంది. కాబట్టి మండుతున్న అగ్నిగోళం అనకూడదు, మండుతున్న వాయువులతో కూడుకుని ఉంటాడు సూర్యుడు. కాబట్టి సూర్యుడు మండుతున్న వాయుగోళం. సన్ ఈజ్ ఏ హాటెస్ట్ గ్యాషియస్ స్పియర్. ఓకే, మండుతున్న వాయుగోళం. సూర్యుడి యొక్క వయస్సు ఎంత ఉంటుందంటే మనకి ద ఏజ్ ఆఫ్ ది సన్ 4.603 4.603 బిలియన్ సంవత్సరాలు. సూర్యుడి యొక్క వయస్సు. సూర్యులో ఎక్కువగా ఉండే వాయువు ఏది అంటే హైడ్రోజన్. హైడ్రోజన్ ఎంత ఉంటుందండి? 71% ఉంటుందండి. హైడ్రోజన్ తర్వాత ఎక్కువ ఉండే వాయువు ఏది అంటే హీలియం. 26.5% వరకు ఉంటుంది. ఇతర వాయువులు, ఇతరములు ఎంత ఉంటాయంటే 2.5%. దీన్ని సూర్యునిలో రసాయనిక సంఘటనం అని పిలుస్తాం. ద కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ది సన్. Which gas is abundantly present in the sun? That is hydrogen, nearly 71%. సూర్యులో ఎక్కువ ఉండే వాయువు 71% వరకు ఉంటుంది హైడ్రోజన్. హైడ్రోజన్ తర్వాత ఎక్కువ ఉండే వాయువు హీలియం. ఇతర వాయువులు 2.5%. ఇంకా సూర్యునికి సంబంధించిన వివరాల్లో మరొక అంశం ఏది అంటే, సూర్యుని మనం ఇంటర్వ్యూ చేస్తాం అనుకుందాం. అసలు సూర్యుడు లోపలికి వెళ్తాం. వెళ్ళే ముందు కొన్ని విషయాలు. సూర్యుడు, సన్. సూర్యుల్లో మనకు కనబడే ప్రకాశవంతమైన పొరని అని పిలుస్తామంటే ఫోటోస్పియర్ అని పిలుస్తాం. సూర్యుల్లో మనకు కనబడే ప్రకాశవంతమైన భాగాన్ని అని పిలుస్తామంటే ఫోటోస్పియర్ అని పిలుస్తారు. ఫోటోస్పియర్.
ఇన్ తెలుగులో తేజోమండలం అని పిలుస్తారు. ఫోటోస్పియర్, తేజోమండలం. ఈ ఫోటోస్పియర్ వద్ద ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటే సుమారు 6000 డిగ్రీల సెల్సియస్. సూర్యునిలో ఉపరితల భాగాన్ని మనకు కనబడే ప్రకాశవంతమైన భాగాన్ని ఫోటోస్పియర్ లేదా తేజోమండలం అంటారు. ఇక్కడ ఉష్ణోగ్రత 6000 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఫోటోస్పియర్కి ఎగువన ఉన్న ఎరుపు రంగులో ఉన్న పొర, ఈ ఎరుపు రంగు ఆవరణాన్ని అని పిలుస్తామంటే క్రోమోస్పియర్ అని పిలుస్తారు. క్రోమోస్పియర్. దీన్ని తెలుగులో అరుణావరణము అని పిలుస్తారు. అరుణావరణము. ఇక్కడ ఎంత ఉంటుందంటే టెంపరేచర్ సుమారు 49,000 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. తేజోమండలం వద్ద 6000 డిగ్రీ సెల్సియస్. ఫోటోస్పియర్కి ఎగువన ఉన్న ఎరుపు రంగు ఆవరణాన్ని క్రోమోస్పియర్ అంటాం. అక్కడ ఉష్ణోగ్రత 49,000 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. సూర్యులో కేంద్రక భాగాన్ని కోర్ ఆఫ్ ది సన్, దీన్నే మరొక విధంగా కరోనా అని పిలుస్తారు. కరోనా లేదా దీన్నే కంపినా అని పిలుస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత 1 మిలియన్ డిగ్రీ సెల్సియస్. 1 మిలియన్ అంటే సుమారు 10 లక్షల డిగ్రీల సెల్సియస్. 10 లక్షల డిగ్రీల సెల్సియస్. వాస్తవం 10 లక్షలు కాదు. మన ప్రీవియస్ పేపర్లో ఇచ్చింది మార్కు వచ్చింది 10 లక్షలు కాబట్టి అది మనం మెన్షన్ చేయాలి. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నాం ఒక నక్షత్రం ఏర్పడాలంటే ఉండవలసిన కనీస ఉష్ణోగ్రత 1 మిలియన్ డిగ్రీ సెల్సియస్ చెప్పుకున్నాం కాబట్టి దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. వాస్తవంగా సూర్యునిలో కేంద్రకం వద్ద ఉన్న ఉష్ణోగ్రత 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అంటే 1,50,00,000 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. కానీ అది రాస్తే మనకు మార్కు రాదు. మనకు మార్కు రావాలంటే 1 మిలియన్ పెట్టాలి. రైట్. సో వాస్తవాలు తెలుసుకోవాలి, మార్కులు కూడా ఎలా తెచ్చుకోవాలో కూడా రాయాలి. ఓకే. సో సూర్యులో కేంద్రకం వద్ద ఉష్ణోగ్రత 1 మిలియన్ డిగ్రీ సెల్సియస్. సూర్యగ్రహణం రోజున మాత్రమే మనకి కనబడే సూర్యునిలో భాగం ఏది అంటే దట్ ఈజ్ కరోనా లేదా కంపినా అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సూర్యుని మనం బోలు విషయాలు అడుగుతున్నాం. తనలో ఎక్కువ ఉండే వాయువు అంటే సూర్యుడిలో ఎక్కువ ఉండే వాయువు హైడ్రోజన్. హైడ్రోజన్ తర్వాత ఎక్కువ ఉండే వాయువు హీలియం. హైడ్రోజన్ తర్వాత ఎక్కువ ఉండే వాయువు హీలియం. ఇతర వాయువులు 26.5%. రైట్. సూర్యుని యొక్క వయస్సు చెప్పుకున్నాం మనం 4.603 బిలియన్ సంవత్సరాలు. మరి నక్షత్రాల యొక్క వయస్సును కొలిచే పరికరం పేరేది అని అడుగుతాం. నక్షత్రాల వయస్సును కొలిచే పరికరం పేరు కాస్మో క్రోనోమీటర్. కాస్మో క్రోనోమీటర్ అనే పరికరం సహాయంతో నక్షత్రాల్లో వయస్సును కొలవడానికి ఉపయోగపడుతుంది. మరి నక్షత్రాలలో ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగపడే పరికరం పేరేది అంటే ఆప్టికల్ పైరోమీటర్. ఆప్టికల్ పైరోమీటర్ అనే పరికరం సహాయంతో నక్షత్రాల్లో ఉష్ణోగ్రతలు అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కొన్ని గెలాక్సీల సముదాయాన్ని గ్రూప్ ఆఫ్ గెలాక్సీలను కలిపి క్లస్టర్ అని పిలుస్తాం. కొన్ని క్లస్టర్ల సమూహాన్ని క్లస్టర్స్ని కలిపి సూపర్ క్లస్టర్ అని పిలుస్తారు. సూపర్ క్లస్టర్ అని పిలుస్తారు. ఇది ఎలా ఉంటే బ్లాక్ హోల్స్, ఇన్ తెలుగులో కృష్ణ బిలములు అని పిలుస్తారు.